హైదరాబాద్ అల్వాల్ మీ సేవా కేంద్రంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. పౌరసేవ పత్రాల జారీకి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేయడంతో పాటు అవకతవకలు జరుగుతున్నాయని ఏసీబీకి ఫిర్యాదు చేశారు స్థానికులు. మీ సేవా కార్యాలయంతో పాటు జిరాక్స్ సెంటర్లో కూడా తనిఖీలు చేశారు. ఆదాయం, కుల ధృవీకరణ పత్రాలతో పాటు పలు డాక్యుమెంట్లలో ముందస్తుగానే సంతకాలు చేసి ఉన్న ఖాళీ పత్రాలను గుర్తించామని తెలిపారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ మీ సేవలో జరుగుతున్న అవకతవకలపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ రంగారెడ్డి రేంజ్ ఈరోజు మాకు కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగిందండి. ఇట్లా మీ సేవా కేంద్రాలలో కొంచెం అధిక రుసుము వసూలు చేస్తున్నారని, ఈ సర్వీసెస్ విషయంలో కొంచెం ఈ అవకతవకలకు పాల్పడుతున్నారంటూ కొంచెం ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మా ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం, మా డీజీ గారి ఆదేశం ప్రకారం, మా జేడీ గారి ఆదేశం ప్రకారం ఈరోజు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది మా యొక్క స్టాఫ్ సహా. ఈ సర్ప్రైజ్ చెక్ చేస్తూ కొన్ని లోపల మాకు దాదాపు కొంతమంది ఎవరైతే అప్లికెంట్స్ ఇక్కడికి వచ్చి సర్వీసెస్ యూటిలైజ్ చేస్తున్నారో వాళ్ళని కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది. కాంటాక్ట్ చేయడం జరిగినప్పుడు కొన్ని అవకతవకలు కొన్ని బయటపడ్డాయి. అవన్నీ కూడా ఇంకా ప్రాసెస్ ఉంది, వెరిఫికేషన్ నడుస్తూ ఉంది. ఈ మధ్యలో మాకు కొంచెం సస్పిషియస్ గా అనిపించిన ఈ యొక్క శ్రీదేవి జిరాక్స్ సెంటర్ అని చెప్పేసి దీని పక్కనే ఉంది. మన ఏదైతే ఈ మీ సేవా సెంటర్ అల్వాల్ ఉందో దాని పక్కనే ఈ యొక్క శ్రీదేవి జిరాక్స్ సెంటర్ ఉంది. అక్కడ కూడా వెరిఫై చేయడం జరిగింది. ఆ వెరిఫై చేస్తే కొన్ని మాకు సైన్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఎంటీ, అంటే ఆ పేరు, సన్ ఆఫ్, ఏజ్ అట్లాంటివి ఏమి లేవు, కానీ సంతకం పెట్టి ఉంది కన్సర్న్ ఆఫీసర్కి. అట్లాంటి ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, అఫిడవిట్స్, అడ్వకేట్ గారు సంతకం పెట్టిన అఫిడవిట్స్ పైన ఎవరి పేర్లు లేవు. ఎవరి పేరు రాసుకుంటే అది వాళ్ళకే చెందినట్టుగా అయిపోతుంది. అట్లాంటివన్నీ ఎంపీ ఉన్నాయి. అవన్నీ కూడా చూడడం జరిగింది. ఇమీడియట్ గా మేము లోకల్ పోలీస్ స్టేషన్ అయిన అల్వాల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. సో ఆ ప్రాసెస్ కూడా